అంతేనండి. ఎట్లా బాగులు ఎట్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము గ్రామం దేవునిపల్లిలో ప్రతి సంవత్సరము కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించుకుంటున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా 30/11/2020 కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించుకున్నాము. స్వామివారి యొక్క కళ్యాణానికి అనేక మంది భక్తులు వచ్చి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు కూడా పొంది ఉన్నారు. ఆ తదుపరి ఈరోజు స్వామివారి యొక్క రథోత్సవం కూడా నిర్వహించుకుంటున్నాము. రథోత్సవానికి ముందుగా అనగా 3 రోజుల ముందు నుండి ప్రతిరోజు ప్రతినిత్యము సుమారు 40 నుండి 50,000 మంది భక్తులు కూడా హాజరవుతున్నారు ఆ స్వామివారి దర్శన నిమిత్తము. ఈరోజు రథం మొక్కులుంటవి. రేపు చక్ర తీర్థంతో జాతర పరిసమాప్తం అవుతుంది. ఈ జాతరకు భక్తులకు అనేక రకమైన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసినాము. వైద్య సౌకర్యం కానీ, చలువ పందిళ్ళు కానీ, శామియానాలు కానీ, ఉచిత వైద్య శిబిరము. చాలా మొక్కుబడులు ఉంటే చాలా నెరవేరుతాయి మనుషుల కోరికలు. మరి అదేవిధంగా ప్రజానీకం కూడా ప్రతి సంవత్సరం దర్శించుకుంటే చాలా బాగుంటుంది. ప్రతి సంవత్సరం డెవలప్మెంట్ ఉన్నది. ఇది ఇక్కడ పోయిన సంవత్సరం కంటే మళ్ళీ ఈ సంవత్సరం ఎక్కువనే ఉన్నారు జనాలు. ఈ జాతర చాలా సుప్రసిద్ధమైనటువంటిది. ఎన్నో ఏళ్ళ నుంచి కూడా నేను చిన్నప్పుడు నాకు 15 ఏళ్ళ వయసులో కూడా వచ్చాను నేను. అప్పుడు కూడా చాలా బాగా ఉండే, కాకపోతే కొద్దిగా పురాతనమైంది. కానీ ఇక్కడ డెవలప్మెంట్ ఉన్నది. అందరూ ప్రజలకు చెప్పేది ఏంటంటే ప్రతి సంవత్సరం దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయని నా మనవి. పెద్దపల్లి జిల్లా దేవునిపల్లి గ్రామంలో మహావైభవపేతంగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు జరపబడుతున్నవి. దానిలో భాగంగా స్వామివారి శుద్ధ త్రయోదశి రోజున అధ్యయనోత్సవాలు జరుపుకున్నాము. తదనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవం పౌర్ణమి రోజున మహావైభవపేతంగా జరుపుకున్నాము. తదనంతరం ఈరోజు బహుళ పంచమి స్వామివారి రథోత్సవం అనే కార్యక్రమం జరుపుకుంటున్నది. ఈ కార్యక్రమాలు ఇక్కడ జరపబడుతున్నవి. దానిలో భాగంగా ఈ స్వామివారి యొక్క స్థల విశిష్టత ఏమిటంటే ఇది పూర్వకాలం జైలు నాటిదని ప్రసిద్ధి. అలాగే పూర్వకాలంలో ఇక్కడ సీతాచార్యులు అనేవారు జపం చేసుకుంటూ ఉండగా దానిలో భాగంగా స్వామివారు స్వప్న సాక్షాత్కరించి నాయన నేను ఫలానా రాగినేటి చెరువులో ఉన్నాను, నన్ను తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేయండి అని చెప్పేస్తే ఆ తక్కనటువంటి ఎరబాటి వారి సహాయంతో గ్రామ పెద్దల సహాయంతో స్వామివారిని ఇక్కడ ప్రతిష్టాపన జరిగినదని ప్రసిద్ధి. అలాగే ఇక్కడ తూర్పున ఈశాన్యంలో భోగం వాళ్ళ బోరు, అలాగే ఇది శ్రీ పాంచరాత్రాగముక్తంగా మహావైపేతిక కార్యక్రమాలు జరగబోతున్నవి. ఇది ఈ దేవాలయం యొక్క స్థల విశిష్టత. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.